ఈ అమ్మవారి నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా చండీ హోమం చేయాలి అని మన ఉభయ భారతి విద్యాపీఠం ద్వారా అమ్మవారి అనుగ్రహంతో సంకల్పం చేయడం జరిగింది. కొంతమంది అడుగుతూ ఉన్నారు, ఈ నవరాత్రుల్లో చండీ హోమానికి ఏమైనా అవకాశం ఉందా అని. అందరి గురించి కూడా సామూహికంగా చేసుకోవడానికి ఈ చండీ యాగాన్ని సంకల్పం చేయడం జరిగింది. 22వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు కూడా ఈ 10 రోజులు ప్రతిరోజు చండీ యాగం జరుగుతోంది. మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. శరత్కాలే మహాపూజ క్రియతే యాచవార్షికి అని చండీ సప్తశతిలో అమ్మవారి గురించి చెప్తూ ఉంటారు. శరత్కాలం అనగా ఈ శరద్ ఋతువులో వచ్చేటువంటి అమ్మవారి నవరాత్రుల్లో ఈ సప్తశతి పారాయణం చేయించిన, హోమం చేయించిన, ఆ మంత్రాలు విన్నా సరే అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉత్తరోత్తర అభివృద్ధి కలిగి అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అని అమ్మవారు చెప్తూ వస్తారు. అలాంటి విశేషమైన చండీ యాగాన్ని ఈ 10 రోజులు కూడా తలపెట్టి అందరికీ అమ్మవారి ఆశీర్వాదాన్ని అందించాలనే ఒక మహా సంకల్పంతో ఈ చండీ యాగాన్ని సంకల్పం చేయడం జరిగింది.